ఆ అప్డేట్ అయిందనేది ఈ వీడియోలో మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే గ్రూప్ 1 కేసులో డివిజన్ బెంచ్ ఇచ్చిన వ్రాతపూర్వక సబ్మిషన్ గడువు పూర్తి. గడువు లోపల వ్రాతపూర్వక సబ్మిషన్ ఇచ్చిన టీజీపీఎస్సీ, అదేవిధంగా కొంతమంది పిటిషనర్స్ మీన్స్ సెలెక్ట్ అయిన అభ్యర్థులని. సో ఇక వివరాల్లోకి వెళ్తే, సో మీరు ఇక్కడ ఒకసారి మనం జడ్జ్మెంట్ కాపీని చూస్తే మీకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ అక్టోబర్ 10, 2025 లోపు రిటర్న్ సబ్మిషన్స్ని సబ్మిట్ చేయవచ్చు అని చెప్పేసి గౌరవ డివిజన్ బెంచ్ ఆర్డర్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ సబ్మిషన్స్ పిటిషనర్స్ ఎవరైతే అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్, అదేవిధంగా టీజీపీఎస్సీ, ఈ ముగ్గురు ఎవరు కూడా వారికి సంబంధించినటువంటి వాదనలను రిటర్న్ సబ్మిషన్ చేసి, అంటే ఒక కాపీలో రాసి ధర్మాసనానికి సమర్పించవచ్చు అని చెప్పి అందుకు అక్టోబర్ 10 చివరి డేట్గా ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, అక్టోబర్ 15వ తారీఖు రోజున ఈ కేసు డివిజన్ బెంచ్కి రాబోతుందని షెడ్యూల్ డేటు ఆ రోజే ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా 10వ తారీఖు తోటి గడువు ముగిసిపోయింది. సో ఈ గడువు లోపల ఎవరెవరు సబ్మిషన్ చేశారు అన్నది మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఆల్రెడీ గవర్నమెంటు 10వ తారీఖు రోజున సబ్మిషన్ చేశారని, అదేవిధంగా సెలెక్టివ్ క్యాండిడేట్స్ తరఫున కూడా కొంతమంది రిటర్న్ సబ్మిషన్ ఇచ్చినట్టుగా ఇక్కడ కనబడుతుంది. సో ఇదంతా కూడా కంప్లీట్గా ఓపెన్ యాక్సెస్ డేటా, ఎవరైనా కానీ గౌరవ తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో చూడొచ్చు. సో ఓవరాల్గా గవర్నమెంటు చాలా యాక్టివ్గా ఈ కేసుని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఉండడం చాలా శుభ పరిణామంగా మనం భావించవచ్చు. ఎందుకంటే రిటర్న్ సబ్మిషన్స్ని అటు గవర్నమెంట్, అటు సెలెక్టివ్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా సబ్మిట్ చేయడం ద్వారా ఈ కేసు అనుకున్నట్టుగానే 15వ తారీఖు రోజున ముందుకు పోవచ్చు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏదేమైనా కానీ ఇన్ టైంలో సబ్మిషన్ చేయడం అనేది ఖచ్చితంగా ఒక శుభ పరిణామం కింద చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి. ప్రస్తుతానికైతే అప్డేట్లో వీళ్ళిద్దరు మాత్రమే రిటర్న్ సబ్మిషన్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఒక్కోసారి సిస్టమ్ డిలే వల్ల ఇంకా ఒకళ్ళిద్దరు ఇచ్చినప్పుడు కూడా హాలిడేస్ వల్ల లేట్కి కూడా అప్డేట్ కావచ్చు. చూద్దాం మరి ఇవాళ రేపు ఇంకెవరన్నా సబ్మిషన్ ఇచ్చినట్టుగా వెబ్సైట్లో అప్లోడ్ అవుతుందో లేదో అన్నది. సో ఓవరాల్గా అక్టోబర్ 15వ తారీఖు రోజున తెలంగాణ డివిజన్ బెంచ్ ముందుకి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించినటువంటి కేసు అయితే రాబోతుందని ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్. ఇన్ కేస్ మరొక అప్డేట్ కనుక ఇంకెవరైనా రిటర్న్ సబ్మిషన్ ఇచ్చినట్టుంటే మరొక వీడియోలో మళ్ళీ చూద్దాం.